హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో మీకు ఇది వచ్చేసి మండే అండ్ వెన్స్డే బ్లాగు. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇది వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మేము బయటకు వెళ్దామనేసి మేము ముగ్గురం రెడీ అయ్యాము. సో మండే అదే కొంచెం అపాయింట్మెంట్ ఉంటే హాస్పిటల్లో దానికోసమని వెళ్తున్నాము. ఈ టైం వచ్చేసి 10:30 ఆ టైం అయిందనమాట. అప్పుడు బయలుదేరాము. అపాయింట్మెంట్ వచ్చేసి 11:50 ఆ టైంలో మాకు. ఏం చేస్తావు బిట్టు? బిట్టు ఏం చేస్తావు బిట్టు? 11:50కి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. మార్నింగ్ ఇవ్వమంటే ఆ టైంలో కుదరదు అనేసి ఆ టైంకి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి మాకు దగ్గర 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పడుతుంది అనమాట. సో అందుకనేసి 10:30 కల్లా బయలుదేరాము మేమైతే. ఇక్కడ ఈయన బిస్కెట్స్ కొన్ని స్నాక్స్ బ్యాగ్లో పెట్టింటే అవి తీసేసి మొత్తం అంతా స్మాష్ చేసేసాను. బిస్కెట్లను ముక్కలు ముక్కలుగా చేసేసి పడేసాను. నేను చూసుకోలేదు ఆ విషయము. ఉన్నాయి కదా తీసుకెళ్దాంలే, ఒకవేళ ఏడ్చినా అలా ఉంటే. పాలేం తీసుకెళ్ళలేదు, బిస్కెట్స్ బనానా మాత్రమే పెట్టుకున్నాను అనేది చూస్తే మొత్తం అంతా తుంచేసి పడేసాడంట. నేను చూసుకోవలేదా అని మా ఆయన అడుగుతున్నాడు ఆడ. నేను చూసింటే అయినా తీసేదాన్ని పక్కకి, చూసుకోలేదు. సర్లే ఆడుకుంటుండు కదా ఏం చేయలే అనేసి నేను టీవీ దగ్గర పెట్టేశాను అనమాట. పోయేటప్పుడు కవర్లో పెట్టుకొని వెళ్ళాంలే అనేసి చూస్తే మొత్తం అంతా పిండి చేసి ఇది చేశాను అనమాట. ఇంక సరేలే బయట ఒక ప్యాకెట్ అయితే తీసుకుందామనేసి చూశాను. ఇంక వెళ్దామని బయలుదేరుతుంటే ఒక చెప్పు వేసుకున్నాడు, ఒక చెప్పు తీసి పడేసాడు. షూ అయితే తీయలేదనమాట. ఇవి స్టిక్కరింగ్ ఉంటుంది కదా, అవి ఏందన్నా తీసేస్తున్నాడు. చెప్పల్ని కూడా ఉంచుకోవడం లేదనమాట ఆయన. నేను చూడలేదు, పద అంటున్నా టైం అవుతుందని. వాడు ఒక చెప్పేసుకున్నాడు, ఒక చెప్పేసుకోవాలని మా వారు అంటున్నాడు. ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తున్నాడండి ఈయన. నాని ఇంత అల్లరి చేసేది కాదు, మంచిగా పాపం చెప్పిన మాట వినేది, తినేది, పనుకుండేది అనమాట. ఇది ఇట్లా కాదు, మొత్తం అంతా ఇల్లు అంతా ఏదో అంటారు చూడు, ఇల్లు పీకి పందిరేస్తున్నట్లు ఆ టైప్ అయిపోయినా అనమాట. మొత్తం చందరబందర చేసేయడమే ఇది. సో ఇదే ఇప్పుడు 10:30 ఆ టైం అయింది. అప్పటికి కూడా అసలు ఎండ అయితే గిన ఎట్లా వస్తుందని మార్నింగ్ 9 అయ్యేసరికి ఎండ వచ్చేస్తుంది అనమాట. ఎండల కాలం కదా, ఎండగా ఉంటుంది కదా, ఉబ్బరిస్తూ ఉంటుంది ఇంట్లో. అలా అయిపోయింది మొత్తం అంతా. చాలా వర్షాలు తక్కువనే ఉన్నాయి. ప్లస్ చలి అనేది మామూలుగా మార్నింగ్ టైంలో కొంచెం చలి పెడుతుంది, మళ్ళీ 9 అవగానే ఎండలు అయితే మంచిగా వచ్చేస్తుంది. ఎవరి బిట్టు ఏమైంది? బిట్టుకి అమ్మమ్మ చూడు మేమైతే 11:40 ఆ టైంకి, మేము 10:30కి బయలుదేరితే 11:40కి అలా వెళ్ళామండి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ప్లస్ అది కాక రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గల్లీలలో తిరిగి వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా డాక్టర్ అయితే అప్పుడు రాలేదు. మాకు 11:50 అన్నారు. సెకండ్ మేమే, ఫస్ట్ మాకంటే ముందు ఒకరున్నారు, వాళ్ళ తర్వాత మేమే అని చెప్పారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. అది వచ్చేసి మల్క్పేట్ దగ్గర యశోద హాస్పిటల్. చాలా దూరం అండి, 1.5 అవర్ దగ్గర 1.5 అవర్ పట్టింది జర్నీ అయితే గిన. చాలా మంచిగా అనిపించింది. నేను సికింద్రాబాద్ ఇటు సైడ్ యశోద చూసా కానీ అంత అనిపించలేదు, కానీ ఇవైతే చాలా బాగుంది. 2 బ్లాక్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అక్కడ టీ సర్వ్ చేస్తున్నారు, వాటర్ అన్నీ సర్వ్ చేస్తున్నారంట. టీ వచ్చేసి స్వీట్ ఎక్కువ ఉందంట, అది మిషన్తో ప్రిపేర్ చేస్తారంట. నాకొద్దు నువ్వే తాగని, మా వారైతే తాగుతా అంటే నాకొద్దని నేను తాగలేదు. మ్యాక్సిమం ఎందుకు నాకు బయట అసలు తినాలనిపోయింది ఎప్పుడో అండి ఇంకా తినేది నేనైతే. అక్కడ వాటర్ కూడా సపరేట్ గ్లాసెస్, అంటే నార్మల్ ఒకే గ్లాస్ పెడతారు కదా, అలాగకుండా సపరేట్ గ్లాసెస్ లాగా ప్లాస్టిక్ గ్లాసులు యూజ్ అండ్ త్రో లాగా పెట్టేశారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే కన్నా. సో ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. వాషింగ్ మిషన్ పాడైపోయింది. అసలు 3-4 డేస్ అయిపోయింది, అది పని చేయడం లేదనమాట. మామూలుగా మోటార్ పోయిందని చెప్పారు. మోటార్ రిప్లేస్ చేస్తాం మేడం అన్నారు. మోటార్ ఏం పోలేదు, నార్మల్గా వైర్ కనెక్షన్ పోయింది. ఆ ప్రాబ్లం దొరక్క చాలా 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే వాళ్ళకి పట్టిందన్నమాట టైము. ఇంకా మ్యాక్సిమం నైట్ అయ్యేసరికి 8 ఆ టైంలో రిపేర్ అయితే చేసేసి వెళ్ళారనమాట. రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇంకా ఇది వెన్స్డే అనమాట. వెన్స్డే వచ్చేసి మాకు మార్కెట్ జరుగుతుంది. మొత్తం అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయండి.
ఆకుకూరలు వెజిటేబుల్ ఇవన్నీ అయితే గిన చాలా అప్పుడు మనకి దగ్గర దగ్గర చుట్టూ పల్లెలు ఉంటాయి కదా, అక్కడ నుంచి తెచ్చి అమ్ముతారనమాట. అన్నీ మొత్తం జరుగుతాయండి ఇక్కడ. ఫ్రూట్స్, పూలు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, స్నాక్స్, ఇంకా అన్నీ ఏ టు జెడ్. మామూలుగా ఇప్పుడు ఇవి ఉంటాయి కదా జ్యువెలరీ టైపు చిన్న చిన్నవి నల్లపూసలు, ఇలా స్ట్రీట్ షాపింగ్లలో పెడతారు కదా, అలా చిన్న చిన్న బండ్లలో తెచ్చి అమ్ముతారు. స్లిప్పర్సు, క్లాత్, నైట్ వేర్ క్లాత్స్, ఇలా అన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట. ప్రతి వెన్స్డే ఈవినింగ్ టైంలో జరుగుతుంది అనమాట. నైటు 10:30, 11 వరకు అయితే మార్కెట్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను వెళ్ళను. మా డ్యూటీ నుంచి వస్తూ ఆయన వెజిటేబుల్స్ తీసుకొని వస్తారు. ఇంకా ఎప్పుడన్నా వెళ్తాను అనమాట. ఇంకా ఏమీ లేవు వెజిటేబుల్స్ అన్నప్పుడు నేను వెళ్ళి నాకేమేమి కావాలో అప్పుడు మొత్తం అయితే తెచ్చేసుకుంటాను. చూడు ఇలా ఫ్లవర్ వాజులు ఇంట్లోకి అన్నీ ఏ టు జెడ్ అండి. ఇంకా అవి ఇవని కాదు, బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఫ్లవర్ వాజులు, ఇట్లా ఇంకా అన్ని స్లిప్పర్స్, బట్టలు అన్నీ అమ్ముతారు. ఇవి ఉంటాయి కదా మామూలుగా అయితే ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా ఇక్కడ మార్కెట్లో అయితే కానీ దొరుకుతాయి అన్నమాట. మ్యాక్సిమం మేము అక్కడ ఇంతకుముందు పాతింటి దగ్గర ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళం. అక్కడ బాగా దొరికాయి అనమాట. ఇక్కడ దొరుకుతున్నాయి కానీ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. అవి అంత టేస్ట్ అనిపించడం ఈ మధ్య అసలు మానేసినాం. లేదంటే మామూలుగా అయితే ఫ్రాన్స్ ఉంటాయి కదా ఎండువి, అవి అయితే ఖచ్చితంగా తెచ్చుకొని మా ఆయన బాగా ఇష్టపడతాడు అనమాట. ఎగ్ అవి ఫ్రై చేసి ఇస్తే. కానీ ఇక్కడ అంత మంచిగా అనిపించలేదని అసలు తీసుకున్నాం. దగ్గర 2-3 years అయింది మేమైతే అవి వాడక. ఇలా చిన్న చిన్న కొట్లులాగా పెట్టేసి అమ్ముతారు. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. ఇవి ఇంకా ఆనియన్స్, టమోటాస్ అయితే బాగా రేట్ అయితే పెరిగిపోయాయి ఇప్పుడైతే గిన. టమోటా అయితే కిలో 100 అన్నారు ఆ రోజు మార్కెట్లో. ఆనియన్స్ కూడా చాలా రేటు, కిలో వచ్చేసి 50 రూపీస్ అంట. 100కి 2 కిలోలు అనేసి చాలా రేటు పెరిగాయండి ఉల్లిగడ్డలు అయితే గిన. ఇంకా అదే రోజు బతుకమ్మ కూడా మార్కెట్ నుంచి వస్తుంటే మార్కెట్ సర్కిల్లో అక్కడ బస్ స్టాండ్ అనమాట అది, అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. చాలా బాగుంది అనిపించి నేను వెళ్ళేసి వీడియో తీసుకొని వచ్చానమాట. సో ఇంకా దారెమ్మటి వస్తూ ఉంటే మేము మార్కెట్కి మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ ఇంకా తక్కువే ఉంటుంది. వస్తూ ఉంటే ఇంకా దారెమ్మటి బతుకమ్మ ఆడుతూనే ఉన్నారండి. ఇంకా ఆ రోజే అమావాస్య బతుకమ్మది అనేసి ఇంకో ఆడుతుంటే నేను వస్తూ వీడియోస్ అయితే తీసుకొని షూట్ చేసుకొని వస్తా. కొద్దిసేపు నిలబడుకొని చూసి చాలా బాగా ఆడతారండి ఇక్కడ బతుకమ్మ, దసరా, ఇది బోనాలు కూడా మంచిగా చేస్తారనమాట ఇక్కడ తెలంగాణ సైడు. మెయిన్లీ నేనైతే ఇంకా బోనాలు, బతుకమ్మ బాగా ఇక్కడికి వచ్చిన నుంచి మంచిగా చూస్తున్నాను. బతుకమ్మలు అయితే చాలా పెద్దవిగా చేసుకొని, కొందరు అయితే మామూలుగా చిన్న చిన్నవి వేస్తారు, కొందరు అయితే కానీ చాలా పెద్దగా చేసుకున్నారనమాట. నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఇలా మొత్తం దారి అంతా బతుకమ్మలే ఉన్నారనమాట. అక్కడక్కడ నేను వస్తూ ఇంకా వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చానమాట. సో అందరూ అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు అందరూ మొత్తము బాగా అలంకరించుకొని మంచిగా డెకరేట్ అయ్యి మంచిగా డ్యాన్స్ చేస్తారనమాట. ఇక్కడ మా కాలనీలో కూడా చేస్తారు, పిలిచిపోయారు. కానీ ఇంకా మాకు ఆనవాయితీ లేదు ఈ బతుకమ్మ ఇలాంటివి, ఇక్కడ తెలంగాణ మాత్రమే కదా అనేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇంకా చూడ్డానికి అయితే వెళ్తానండి. ఇలా ఇంకా మనకి లేంటి మనం చేయకూడదు కదా అనేసి నేనైతే స్కూల్లో కూడా స్కూల్కి బతుకమ్మను ప్రిపేర్ చేసి పంపించమన్నారు. ఇంకా నేనైతే ఏం పంపించలేదు. పాపను ఒక్కదానే మంచిగా రెడీ చేసి అయితే పంపించాను. స్కూల్లో కూడా బతుకమ్మ ఆడిచ్చారనమాట హాలిడేస్కి ముందు. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా చూడు మొత్తం అంతా వస్తుంటే బతుకమ్మనే, రోడ్ల బట్టి బతుకమ్మనే అండి. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారనమాట. ఒక 10 members 15 members కలుసుకొని అలా రోడ్డు మీద పెట్టేసి సాంగ్స్ పెట్టేసి మంచిగా ఆడతారనమాట. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట వినడానికి. కానీ ఇక్కడ సాంగ్స్ పెట్టకూడదు కదా అనేసి నేను సాంగ్స్ అయితే పెట్టలేదు, మీట్లో పెట్టేశాను అనమాట. చాలా మంచి చూడడానికి చాలా బాగుంటాయండి. చూడు బతుకమ్మలు మీరు చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేస్తారంటే కలర్ ఫ్లవర్స్తో అలా చాలా మంచిగా ఉంటాయి చూడడానికి కూడా. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసు మోహన్ వంటలు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, టేక్ కేర్.